తీర్చాలి, నేను అప్పు తీర్చాలి అనుకుంటున్నామంటే స్పృహ లేని స్థితిలో ఉన్నట్టే మనము కళ్ళుండి చూడలేని స్థితిలో, చెవులుండి వినలేని స్థితిలో, హృదయం ఉండి గ్రహించలేని స్థితిలో ఉన్నట్టే కదా. పిచ్చివాళ్ళే కదా అలా చేస్తారు. నేను అప్పు తీర్చేశానమ్మా, నీకు ఇంకా అప్పు లేదు అన్నప్పుడు, లేదు నాకు ఇంకా అప్పు ఉంది, నేను అప్పు తీర్చాలి అంటుంటే దానికి అర్థం ఏంటి? పిచ్చివాళ్ళు చేస్తారు కదా. అంటే స్పృహ లేని స్థితిలో నిర్జీవ క్రియలు కలిగి జీవించొద్దు. అంటే చనిపోయిన వారిగా ఉండొద్దు. నిర్జీవం అనగా ఏంటి? మరణం. మన శరీరంలో ప్రాణం ఉన్నంతసేపే మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన ప్రాణం పోతుందో మనం నిర్జీవులు, స్పృహ లేని వారిగా పడిపోతాం. అలాగే మనలో ప్రాణం ఉన్నప్పుడు మనం జీవం కలిగిన వారం కాబట్టి జీవం కలిగి జీవించండి. మీరు స్పృహ లేని స్థితిలో ఉండొద్దు. మృతమైన శరీరం, మృతమైనటువంటి తలంపులు కలిగి ఉండొద్దు. చనిపోయిన స్థితిలో మీరు ఉండొద్దు అని మనకి పౌలు గారు చెప్తారు.